మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఒకటి, గణేష్ ఉత్సవ కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తుంది, దానికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటుంది. ఉత్సవాలను ఎలా చేసుకోవాలి, ఎలా నిమజ్జనం చేసే వరకు కూడా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఏదైతే మీరు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది నిర్ణయిస్తారు. దాన్ని చట్టబద్ధంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేమంతా తీసుకుంటాం. కాబట్టి మీరు ఇప్పటికే రూపొందించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి కదా క్రాస్ చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. సీదా 400 వినాయక విగ్రహాలకి తప్పనిసరిగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేరాలా, దాన్ని ఫాలో కావాలి. అది చేసే బాధ్యత మీరు తీసుకున్నా పర్లేదు, మాకు ఇచ్చిన మేము ఫోర్స్ ద్వారా పోలీస్ స్టేషన్లో వేసిన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత. విపరీతంగా సోషల్ మీడియాలో కూడా దాన్ని సర్క్యులేట్ చేయాలి. ఏం చేయాలా ఏం చేయకూడదు అనే విషయాన్ని దయచేసి మీరు తయారు చేయండి. మనము మన టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా లేదా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ 10 అంటే 10 ప్రతి మండపానికి కూడా 10 మంది తప్పనిసరిగా ఉండాలి. దాని వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకోవడాలి. మొబైల్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం తీసుకున్నాం సార్. అది మీ సోషల్ మీడియాలో మనమే చెప్తాం, మీరే చెప్పండి. ఇది పోలీసు వారి హెచ్చరిక, పోలీసు వారి క్లారిటీ అని చెప్పండి. 100% వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. ఉత్సవ కమిటీ బాధ్యత తీసుకోండి. ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని చాలా స్పష్టంగా ఉండదు. ఇక పుర ప్రముఖులంతా ఉన్నారు, అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. సార్, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ చిన్న పెద్ద విషయాలైనా సరే చర్చల ద్వారా వెంటనే వాళ్ళు నోటీస్కి వెళ్ళడం ద్వారా లో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ అని ఐడెంటిఫై చేసినాం. మీ వైపు నుంచి కూడా దానిలో ఉన్న సెన్సిటివ్ ఏరియాలో ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. ముస్లిం పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కో సెన్సిటివ్ ఏరియాలో ఒక్కో రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఉదాహరణ మసీద్ దగ్గర నుంచి వస్తారు, మసీద్ లోపల ఉండండి పర్లేదు, లేదా బయటికి రండి, విష్ చేయండి, దండ వేయండి, లేదా ఏం లేకుండా అట్లా మసీదులో చెప్పి అది పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఏ మసీదు ఏ కార్నర్ లో ఏ సెన్సిటివ్ ఏరియాలో ఏ మత పెద్ద ఇన్ఛార్జిగా ఉంటారు, అది కూడా ఇంపార్టెంట్. మీ వైపు నుంచి కూడా ఇన్ఛార్జి ఉండాలి. సేమ్ పోలీస్ అంటే ఎందుకంటే సిచ్యువేషన్ ఉంటారు, అక్కడక్కడ ఉంటారు, టక్కని ప్లేయర్ అవ్వకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హిందూకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏ కార్నర్ కి ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారనే క్లారిటీ ఉంది. తహసీల్దార్ని కూడా ఇన్ఛార్జీలు వేసినాం. చివరిలో పోలీసులను వేసుకుంటారు. పోలీస్ అదర్ సోర్సెస్ ని ఏ కాలంలో ఎవరని వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు కోర్సు ముందుకు తీసుకెళ్తారు. ఇందులో కూడాను ప్రజలకు కానీ యువకులకు కానీ ఇదే పని కట్టుకొని ఏదో రకంగా దీని అడ్వాంటేజ్ తీసుకుందామనే వాడికి ముందుగానే హెచ్చరిక చేయాల్సిన అవసరం. మీ లిమిట్స్ లో మీరు ఇది మీ లిమిట్, ఆ లిమిట్ దాటి ఎవరు కూడా బిహేవ్ చేయడానికి లేదు, లిమిట్ దాటి ఎవరు వ్యవహరించడానికి వీలు లేదు అనే స్పష్టమైన సంకేతం ఈ రోజు నుంచి ఇవ్వగలిగితే ఎవరి లిమిట్స్ లో వాడు ఉంటాడు. ఇది ఎవరి పండగ కాదు, దేశానికి సంబంధించిన పండగ, ఇది అందరికీ సంబంధించిన పండగ, అన్ని విధాలకు సంబంధించిన పండగ. కాబట్టి ఎక్కడా కూడా ఎవరు బాధ్యత లేదు. మేము బాధ్యత తీసుకుంటాం, మేము అడుగుతాం, మాకు తెలుసు, కోర్సుకు తెలుసు, లేకపోతే డిపార్ట్మెంట్ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు ఎంత బాగా చేయాలి ఈ పండగ. ప్రతి పండుగ అలాగే చేస్తాం. ఇదే కాదు, ఊర్లో ఏ పండుగ అయితే బాగా చేస్తాం, అది మతాలకు సంబంధం లేకుండా ఏ పండుగ బ్రహ్మాండంగా చేస్తామనే క్లారిటీ మీకు అందరికీ ఇస్తాం. ఎవరు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. బాధ్యత మేమే తీసుకుంటాం, మీరు పండుగలో సెలబ్రేట్ చేసుకోండి. అంతవరకు నేను సీరియస్గా చెప్తాను. రెండోది ట్రైనింగ్. వినాయక చవితి విగ్రహాలు పెట్టిన తర్వాత దయచేసి పోలీస్ స్టేషన్ వైజ్ మనం సీరియస్ గా తీసుకున్నాం సార్. రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ, వాళ్ళకి కౌన్సిలింగ్ తర్వాత మనం ఇండివిజువల్. ఉదాహరణకి మీ స్టేషన్ లో అనుకోండి సార్, 400 మీ దగ్గర 100 విగ్రహాలు ఉన్నాయి, మీ దగ్గర 100 విగ్రహాలు ఉన్నాయి, సార్ దగ్గర 100 విగ్రహాలు ఉన్నాయి అనుకున్నాం. మరి 100 మందికి 10 సార్లు చెప్పడం కూడా సాధ్యం కాదు. సో కలెక్టివ్లీ అందరినీ ఒక పెద్ద హాల్లో పెడతాం, మనం డెమోలు ఇద్దాం. ఎమర్జెన్సీ అంటే ఏంటి, మీరు చెప్పినట్టు డీహైడ్రేట్ అయి పడిపోతే ప్రైమరీ ఏం చేయాలి, సెకండరీ ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎవడ పడినాడు గబాల్ నీళ్ళు తాగించినారు అనుకోండి, వాడికి ముందే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. గబాల్ నీళ్ళు తాగితే లంగ్లో పోతాయి,
సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా కరెంట్ షాక్ వచ్చింది. కరెంట్ షాక్ వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటి? వాటిని బతికించుకోవడానికి ఏం చేయాలి? ఫైర్ సర్వీస్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం. ఫైర్ వచ్చింది, ఎలా ఆపాలా అని రోజు డెమో అవుతాం. ఒక 2-3 అవర్స్ వాళ్ళకు డెమో ఇస్తాం సార్. లేక అప్పుడు ఏంటంటే ప్రతి మండపం నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళంతా డెమోలో పార్టిసిపేట్ చేస్తారు. రెండోది క్లియర్ గా ఇందులో ఈ రేపు యూనిట్లోనూ మసీదుల్లో ఎక్కడెక్కడ లైన్ లో సెన్సిటివ్ ఏరియాస్ ఎవరెవరు ఇన్ఛార్జిగా ఉన్నారని చెప్తే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ వైపు నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం క్లియర్ గా ఇస్తారు. మూడోది అంటే 1 పాయింట్ కాంటాక్ట్. ఒకటి సార్, అన్ని సమస్యలు కూడా ఫిజికల్ గా రావు సార్, సోషల్ మీడియాలో వస్తాయి. సో సోషల్ మీడియా అలర్ట్ గా ఉండండి. ఏ వైపున ఉండండి, మీ వైపు అలర్ట్ అయితే ఎవరు ఫస్ట్ సోషల్ మీడియాలో పెట్టినాడో వాడిని పిక్ చేసుకునే పని చేద్దాం. వాళ్ళని ముందుగా మీరు కాంటాక్ట్ చేసి అతన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా ఇష్యూస్ ని ఏమాత్రం సహించలేదు. ఎందుకంటే ఒక రోజులో అయిపోయింది కాదు, వారం రోజులు పండగ, వారం రోజులు సెన్సిటివ్ ఉంటుంది ఇష్యూ అంతా కూడా. కాబట్టి ఎక్కడా కూడా పొరపాటు జరిగే అవకాశం లేనే లేదు. మీరు యుటేకినాడు అసలు అప్రహెన్షన్ కానీ భయం కానీ లేదా ఏమో అవుతుందనే కానీ అవన్నీ మేము మీ మైండ్ లో నుంచి తీసేయండి. అవన్నీ మేము చూసుకుంటాం. మీరు ఫాలో కావాలి. సిటిజన్స్ అందరికీ చెప్తాం. సిటిజన్స్ చెప్పాలి కాబట్టి చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? ఆ ఊర్లో పెద్ద మనుషులు చెప్పాలి. ఫస్ట్ ఊర్లో చిన్న అరే బాబు ఊర్లో అందరూ ఇట్లా ఉండాలా అని చెప్తే ఊర్లో అందరూ పెద్ద మనుషులు చెప్పుకుంటారు ఇంకా ఇలా ఉండాలని. అదే పని ఈరోజు చేస్తున్నాం మేము. ఈ ఊర్లో పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టుకుని స్పష్టంగా చెప్తాము. ఇంకా మీరు కింద చెప్పుకోవడమే, అంత నుంచి ఏమీ లేదు. మిగతావన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. సో ఎక్కడ టెన్షన్ లేదు సార్. రెండోది ఏమిటంటే మండపాల నిమజ్జనాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయడానికి లేదు. విగ్రహాలకు ఏ టైం ఇస్తామో ఆ టైంలో మూవ్ చేయాల్సిందే. ఎవరి ఇష్టాలకు సంబంధం లేదు. ఇక్కడ వెరీ క్లియర్. మా ఇష్టం అండి, మేము ఇది చేస్తాను అది చేస్తాం, ఎవరికి ఇష్టాలు లేవండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పోవాలి. సెంటిమెంట్స్ అన్ని కూడా కాపాడడానికి మేము ఉన్నాం. పెద్ద పెద్ద విగ్రహాలకు అందరికీ కూడా పోలీసు ముందుగానే టైం ఇస్తుంది. మీరు ఈ టైంలో లిఫ్ట్ చేయాలా, ఆ టైం లిఫ్ట్ చేయాలంటే ఆ టైం లిఫ్ట్ చేయాలి. అరగంట ఇటో గంట ఇటో ఆయన నడవు సార్. డాట్ 10 గంటలు మూవ్ చేయండి అంటే 10 గంటలు మూవ్ చేయాల్సిందే. సెకండ్ థాట్ ఏముంటుంది అక్కడ? మొహమాటం ఏం లేదు. ఎందుకంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం మనం. ఎందుకంటే ఊహించండి సార్, ఒక ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ ఉత్సవంలో చిన్న చిన్న విగ్రహాలంతా 9 దాకా పోయి అసలు సిసలైన బ్రహ్మాండమైన వినాయకుళ్ళు అంతా 11 గంటలు 12 గంటలకు 2 గంటలకు పోతే అదే ఉత్సవం అంటారు. చెప్పండి సార్. పెద్ద విగ్రహం మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదలు పెట్టి పోవాలి. దాని మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు పోతాయి. మళ్ళీ 1 గంట తర్వాత ఇంకో పెద్ద విగ్రహం రావాలి. మళ్ళీ చిన్న విగ్రహాలు పోతాయి. మళ్ళీ దాని తర్వాత ఒక పెద్ద విగ్రహం రావాలి. విజిబిలిటీ సార్, కళ్ళకు ఇంపుగా, కళ్ళ పండగగా, ఒక వేడుకలాగా జరగాలంటే విజిబిలిటీని ఆలోచన చేయండి సార్. ఒక డాక్యుమెంట్ ఇమాజిన్ చేసుకోండి కదా. ఇక్కడ పర్సనల్ ఏమీ లేదు సార్. ఎవరికి కూడా ఊర్లో వాళ్ళకందరికీ కూడా ఊర్లో అందరూ వచ్చి నిలబడతారు అక్కడ మార్కెట్ దగ్గర. వాళ్ళు చూసుకోవడానికి చేస్తామే తప్ప ఎగిరేవాడిది ఏముంది? వాడు 6 గంటలకు ఎగురుతాడు, 9 గంటలకు ఎగురుతాడు, 1 గంటలకు ఎగురుతాడు. వాడిదేం పోయింది కదా. సో కాబట్టి ఆయన చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించండి. అంతకు మించి మేము మిమ్మల్ని ఏం కోరేది లేదు, రిక్వెస్ట్ చేసేది కూడా ఏం లేదు. అనుమానం లేదు. స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఉంటాం అంతే. ఎవడు పడితే వాడు తాగి ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే ఊళ్ళో ఒప్పుకునేది లేదు. పండగను పండగలాగే చేస్తాం తప్ప పండగలు గొడవలు తీసుకొస్తాం, పండగలు ఇంకోటి చేస్తామంటే సమస్య లేదు. అట్లా స్పేర్ చేసే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని దయచేసి పెద్దలుగా మీ అందరికీ విన్నవించుకుంటామన్నా. మీ ద్వారా ఆదంలో ఉన్న అందరికీ కూడా దయచేసి కమ్యూనికేట్ చేయాల్సిందిగా, మీరు ఎఫెక్టివ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందిగా. ఎందుకంటే పెద్దలు ఉన్నప్పుడు ఊళ్ళో గొడవ అయితే పెద్ద మనిషిని రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు నుంచే వేడుకలు మొదలైనవి. ఎప్పుడో వినాయక నిమజ్జనం కాదు, ఈ రోజు నుంచే వేడుక మొదలైంది. ఇంతమంది కూర్చొని పని మొదలు పెట్టినామంటే ఉమ్మిసలి విగ్రహం కూడా ఇచ్చేసినాడు. కాబట్టి ఈ రోజు నుంచే ఉత్సవాలు మొదలైనవి. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ రిలాక్స్డ్ గా ఉండాలని, ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఈ అన్నింటికీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము హామీగా ఉంటాం. మీరు కూడా భద్రంగా ఉండాలని, ఎవరు కూడా లైన్ దాటద్దని మళ్ళీ చెప్తా. ఎవరు కూడా లైన్ దాటద్దని ఊళ్ళో చాలా స్పష్టంగా పోలీసు వారి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. స్ట్రిక్ట్ గా ఉండబోతా ఉన్నాం.
సీరియస్ గా వేడుకల్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం కాబట్టి మీకందరికీ కూడా అడ్వాన్స్డ్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు.